దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ది పెట్టుకోవాలంటారు కదా పెద్ద మనుషులు. ఆగో గా సామెతను గట్టిగా వాడుతున్నట్టే కొడుతుంది బీజేపీ మహిళా నాయకురాలు మాధవిలత. అదేంది పిల్లాగంత పెద్ద మాట అన్నమంటారా? ఇవి మేం కాదబ్బా, ఆమె చెప్పిన మాటలను బట్టే అంటున్నాము. ఏమంటే రాజా సింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండో, చలో దొరికిందిరా సందు అని జెట్ స్పీడ్ ఉరికొచ్చింది మేడం. బీజేపీ మద్దతు లేకుంటేనే రాజా సింగ్ ఎమ్మెల్యే అయిందా? కార్పొరేటర్ ఉన్న రాజా సింగ్ ను ఎమ్మెల్యే చేసిందే బీజేపీ. అసొంటి బీజేపీ గురించి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడు అసలు పద్ధతేనా? ఈయన ఉత్త పార్టీ గురించే కాదు, వేరే మతాలోళ్ళను ఆడోళ్ళను కూడా నోటికి ఎంత వస్తే గంతే తిడతానే ఉంటాడు. అట్లా చేసుడే హిందుత్వమా అని అడుగుతుంది మాధవిలత. అట్లా తిట్టుకుంటేనే ఆమె మనసులున్న ఇన్ని రోజుల నుంచి మెసులుతున్న మాట కూడా బయట పెట్టింది. ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నాకు రాజాసింగ్ సపోర్ట్ చేయలేదు సరిగదా, ఎంపీ అభ్యర్థిగా మోలే దొరకలేదా అని కించపరిచినట్టు మాట్లాడిండు. అంతేకాదు గోషమహల్లా రాజాసింగ్ కంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పుకుంటుంది. నేను బలహీనరాల్ని కాదు, గోషమహల్ స్థానాన్ని నాతోని భర్తీ చేయాలని హైకమాండ్ అనుకునుడు నా అదృష్టం అని మాట్లాడింది మేడం. గోషామహల్ జూబ్లీ హిల్స్ ఏడ పోటీ చేయమన్నా బరిలోకి దిగనికి ఆమె రెడీ ఉందట. మరి ఆ అదృష్టం ఈమెంతటా ఈమె అనుకుంటుందా లేకుంటే వాళ్ళు అనుకోవాలని గిట్లా మాట్లాడిందా తెలియదు. కానీ ఇన్ని రోజులు రాజాసింగ్ గురించి మాట్లాడిన మాధవిలతనైతే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇలా నిజమెంతనో అబద్ధం ఎంతదో తెలియదు కానీ మేడం అయితే ఆమె మనసులో ఉన్న మాట చెప్పకనే చెప్పింది. ఎందుకంటే ఇన్ని రోజులు నిజాలు చెప్పింది, ఇప్పుడు చెప్పిందంటే సీటు కోసమే కదా, గా మాత్రం అర్థం కదా అని మాట్లాడుతుర్రు నిత్య పాలిటిక్స్ ను ఫాలో అయ్యేటోళ్ళు.